అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం మట్టి పాత్రలో చేసే ఏ వంట అయినా కూడా మన యూజువల్ కుకింగ్ కంటే కూడా టేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే నేను ఇవాళ అలాంటి ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. మనం ఇవాళ చేపల పులుసు చేయబోతున్నాం. అది మనం ఒక మంచి వెడల్పాంటి మట్టి పాత్రలో చేయబోతున్నాం. సో రండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం ఒక వెడల్పాంటి మట్టి పాత్రని తీసుకుంటున్నాను. దీనిలో ముందు 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను ఇందులో 15 చిన్న ఉల్లిపాయల్ని స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలోకి చీల్చి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో దంచిన 3 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత నేను చిన్నగా తరిగిన 4 టొమాటోల్ని వేస్తున్నాను. టొమాటోలు కాస్త వేగి మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేస్తూ మ్యాష్ చేయాలి. నెక్స్ట్ నేను 1 కప్ అంత చిక్కటి చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరలో 1.5 కప్పులంతా నీళ్లు పోస్తున్నాను. ఇదంతా మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి ఈ పులుసుని బాగా కలిపి తక్కువ ఫ్లేమ్లో మరిగిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాట్కి ఒక మూత పెట్టి కనీసం 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇందులో పచ్చివాసన పోయి పులుసు చక్కగా ఉడికి కనిపిస్తుంది. ఈ పాయింట్లో మీకు కావాలంటే రుచి చూసి ఉప్పు కారాలు యాడ్ చేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను సుమారుగా 12 వంజరం చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. మీకు కావాలంటే వీటిని ఇంకా పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పులుసు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఇలా మట్టి గిన్నెని పట్టుకుని లైట్గా కలపాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు మెత్తగా గుజ్జు అయిపోకుండా చక్కగా ఉన్నపలంగా అదే షేప్లో ఉంటాయి. చేపలు వేసిన తర్వాత ఇందులో 1 గుప్పెడంతా కరివేపాకులు వేస్తున్నాను. వీటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కావాలంటే వీటిని మీరు ఇలా లాస్ట్లో కాకుండా తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి గిన్నెకి ఒక మూత పెట్టి పులుసుని ఇంకొక 7 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చూస్తే మీకు చేపల పులుసు చక్కగా ఉడికి కనిపిస్తుంది. అంతే, తయారైన చేపల పులుసుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. ఆహా, ఈ మట్టి పాత్రలో చేసే ఈ చేపల పులుసు అసలు ఎంత అరోమాటిక్గా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో నేను చెప్పలేను. నాకైతే నోరు ఊరిపోతుంది. బాగా వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.